ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు కృష్ణా జలాలను తరలించడానికి పెద్ద ఎత్తున తలపెట్టినటువంటి మరి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, దాని పక్కనే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఉంటాయి. ఆ రెండు కూడా పరిశీలించడానికి రావడం జరిగింది. పాలమూరు రంగారెడ్డికి మొట్టమొదటి పంప్ హౌస్ అయినటువంటి ఏలూరు పంప్ హౌస్ కూడా చాలా దగ్గరలో కంటికి కనపడేంత దూరంలో ఉంటుంది. ఆ ఏలూరు పంప్ హౌస్ ఒరిజినల్ డిజైన్ ప్రకారం ఒక 500 మీటర్స్ అప్రోచ్ ఛానల్ ఉండి మన 50 మీటర్స్ వెడుతుతో ఉండేటటువంటి దాన్ని కుదించి 20 మీటర్స్ విడితే అప్రోచ్ కెనాల్ చేసి దాన్ని కూడా లెంత్ కూడా తగ్గించడం జరిగింది. అంతేకాకుండా ఎప్పుడైతే 794 టీఎంసీ ఫ్లడ్ లెవెల్ వరకు శ్రీశైలంలో వాటర్ ఉంటాయో అప్పుడు తీసుకునేటటువంటి అవకాశం ఉన్నటువంటి ఫస్ట్ డ్రాయింగ్ పాయింట్ని పెంచి 824 ఎత్తు వరకు తీసుకెళ్లడం జరిగింది. అంటే 30 అడుగుల ఎత్తు నుంచి నీళ్లు తీసుకునేటట్టుగా దీన్ని మొత్తం మార్పిడి చేయడం జరిగింది. అది అంతకుముందు ఓపెన్ ఎండ్ పంప్ హౌస్ ఉండే, దాన్ని కంప్లీట్గా అండర్ గ్రౌండ్ క్లోజ్ ఎండెడ్ పంప్ హౌస్ చేసిండ్రు. ఇవన్నీ చేస్తుంటే మరి ఎవరన్నా ప్రైస్ తగ్గుతుందేమో, ఎక్కువ నీళ్లు తీసుకోవచ్చేమో అనుకుంటారు. కాకపోతే శ్రీశైలంలో ఎత్తు పెంచడం ద్వారా మనకు నీళ్లు ఫుల్ ఉంటేనే తీసుకునేటటువంటి పరిస్థితి ఒకటి ఉంటుంది. రెండు, అప్రోచ్ ఛానల్ విడుతు తగ్గించి దాన్ని కుదించడంతో తక్కువ నీళ్ళు వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. మరి ఇవన్నీ జరిగినప్పుడు మొదలు 3,224 కోట్ల రూపాయల వ్యయంతో ప్రారంభమైనటువంటిది దాని ఎస్టిమేట్స్ పెంచి 4,600 కోట్ల పైచిలకు కూడా ఆ ఎస్టిమేట్స్ పెంచడం జరిగింది. అంటే అంత పెద్ద ఎత్తున డబ్బు పెరిగింది, నీళ్ళ డ్రాయింగ్ కెపాసిటీ తగ్గింది. అది కూడా శ్రీశైలంలో తక్కువ నీళ్లు ఉన్నప్పుడు తీసుకునే పరిస్థితి లేకుండా కేవలం 824 మీటర్స్ హైట్ ఉన్నప్పుడు తీసుకునే పరిస్థితి ఉంటుంది. దీని అంతటి వల్ల ఏం జరుగుతుంది అంటే కృష్ణా నదిని ఎఫెక్టివ్గా మనం పాలమూరుకి ఇయర్ లాంగ్ సంవత్సరం పొడవుతా వాడుకునేటటువంటి పరిస్థితి ఉండదు అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఎందుకోసం ఈ మార్పు జరిగింది, ఎవరి కోసం ఈ మార్పు జరిగింది అన్నది స్పష్టంగా తెలియాలి. ఒకటి, దీన్ని ఓపెన్ ఎండెడ్ ఏదైతే ఫస్ట్ డ్రాయింగ్ పాయింట్ ఉంటుందో దాన్ని క్లోజ్ ఎండింగ్ చేయడంతో ఇప్పుడు మనం నిలబడి ఉన్నటువంటి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో కూడా 3వ మోటార్ డైరెక్ట్గా ఇంపాక్ట్ అయ్యేది పేలిపోవడం జరిగింది. అది పోయి 5th మోటార్ని తగిలితే ఆ 5th మోటార్ కూడా పాడైంది. ఇప్పుడు ఇక్కడ చూడడానికి 5 మోటార్లు కనపడుతున్నా కూడా 3 మోటార్లు పంపు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ రిపేర్ చేద్దామంటేనేమో మొత్తం కూడా ఇది మిషన్ భగీరథ కనెక్ట్ అయి ఉంది కాబట్టి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు నీళ్ళు ఇస్తుంది కాబట్టి ఆపి రిపేర్ చేయలేని పరిస్థితి ఉన్నది. ఒక పక్క ఏలూరు పంప్ హౌస్లో అవినీతి, వాటర్ డ్రాయింగ్ కెపాసిటీని తగ్గించడం, దాంతోపాటు ఈ కల్వకుర్తిలో ఈ 2 ఇబ్బందులు. సో నేను ఇప్పుడు డిమాండ్ చేసేది ఏంటంటే ఏలూరు నుండి మనం మిషన్ భగీరథను టెంపరీగా కనెక్టివ్ చేసుకొని కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని ఫస్ట్ రిపేర్ చేసుకోవాలి.